హలో అందరికీ, ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బీరకాయ పచ్చడి. స్టవ్ మీద బాండి పెట్టి ఉత్తి పెనంలోనే కొద్ది శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అందులో ఒకసారి డీప్ ఫ్రై చేయాలి, అంటే ఆయిల్ లేకుండా షాలో ఫ్రై. కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని బీరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ కానీ వేసుకుంటే బేగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచుకుంటే బీరకాయలు బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయిన తర్వాత బీరకాయ ముక్కల్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు చూసుకోవాలి. కొంచెం ముందు బీరకాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి రుబ్బుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. పోపు తయారు చేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రుబ్బుకున్న పచ్చడిలో వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా ప్లీజ్.